హాయ్ ఆల్. మనం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నామంటే ఫస్ట్ సిలబస్, సెకండ్ ప్రీవియస్ పేపర్స్ని ఎనాలిసిస్ చేయాలన్నమాట. ప్రీవియస్ పేపర్స్లో ఏ టాపిక్ నుంచి ఎక్కువ సార్లు బిట్ వచ్చింది, ఆ టాపిక్ పర్ఫెక్ట్గా చదువుకుంటే ఆ బిట్ అనేది మన చేతిలో ఉన్నట్టు. సో అలా కాకుండా సిలబస్ గుడ్డిగా చదువుకున్నామంటే అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. సిలబస్ చదవాలి, కానీ ప్రీవియస్ అనాలిసిస్ చేయడం వలన ఏ టాపిక్ నుండి ఎక్కువ సార్లు ఇస్తున్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఏపీ టెట్లో మెయిన్ మనం స్కోర్ చేయాలంటే సైకాలజీ, మ్యాథ్స్, ఇంగ్లీష్ ఈ 3 పర్ఫెక్ట్గా మనం ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ చేస్తే టెట్లో 100 మార్క్స్ ఏవో తెచ్చుకోవచ్చు. తెలుగు ఈవీఎస్ అనేది చదివితే ఆటోమేటిక్గా మనం క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలం, కానీ సైకాలజీ, మ్యాథ్స్, ఇంగ్లీష్ అనేది మనం ప్రాక్టీస్ మీదే ఎక్కువ అయిన ఆన్సర్ పెట్టగలం. సైకాలజీ, మ్యాథ్స్, ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. తెలుగు ఈవీఎస్ అనేది నార్మల్గా చదువుకోండి. సో సైకాలజీ వస్తుంది. తన విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించాలనుకున్న ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆడుతున్న ఆటలో తాను ఒక ఆటగాడిగా పాల్గొన్నాడు. ఈ పరిశీలన రకం అంటే ఇది అధ్యయన పద్ధతుల నుండి వచ్చిన క్వశ్చన్ అనమాట. సో అధ్యయన పద్ధతిలో ఇది పరిశీలన పద్ధతి. పరిశీలన పద్ధతి ఎన్ని రకాలంటే 2 రకాలు. సో అవేంటి అంటే సహజ పరిశీలన, నియంత్రిత పరిశీలన. ఈ ప్రయోగం ద్వారా పరిశీలిస్తారన్నమాట. సహజ పరిశీలన మళ్ళీ 2 టైప్స్ అనమాట. ఒకటి సంచరిత, 2 అసంచరిత. సంచరిత పరిశీలనని సహభాగి పరిశీలన అంటారు. అసంచరిత పరిశీలనని సహభాగేతర పరిశీలన అంటారు. ఏదైనా మనం నేర్చుకునేటప్పుడు దానికి మరొక పేరు ఉందేమో అని తెలుసుకొని నేర్చుకోవడం బెటర్ అనమాట. అసలు సంచరిత పరిశీలన అంటే ఏంటి, అసంచరిత పరిశీలన అంటే ఏంటి? సంచరిత పరిశీలన అంటే పాల్గొంటూ పరిశీలించడాన్ని సంచరిత పరిశీలన అంటారు. అసంచరిత పరిశీలన అంటే ఏంటంటే సన్నివేశానికి దూరంగా ఉంటూ పరిశీలించడాన్ని అసంచరిత పరిశీలన అంటారు. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమడిగాడు, విద్యార్థులు ఆడుతున్న ఆటలో తాను ఒక ఆటగాడిగా పాల్గొన్నాడు అంటే ఎక్కడైనా సన్నివేశంలో పాల్గొన్నాడా, పాల్గొనలేదా? పాల్గొన్నాడు. సో పాల్గొన్నాడు కాబట్టి ఏమొస్తుంది, సంచరిత వస్తుందా, అసంచరిత వస్తుందా? సాధారణ పరిశీలన లేదు, మనకి స్థూల పరిశీలన లేదు. సో మనకి పరిశీలన పద్ధతిలో ఏమున్నాయి, సంచరిత పరిశీలన ఉంది, అసంచరిత పరిశీలన ఉంది. సో ఈ రెండిట్లో ఏది ఆన్సరు? పాల్గొన్నాడు కాబట్టి సంచరిత పరిశీలన అన్నమాట. క్రింది వాటిలో సరైన ప్రవచనం అంటే ఇది వికాస నియమాలు లేదా వికాస సూత్రాల నుండి వచ్చిందనమాట. ఏ పేపర్ అయినా తీసుకోండి, వికాస నియమాలు లేదా నుండి కన్ఫామ్గా ఒక బిట్ మాత్రం కన్ఫామ్ అన్ని పేపర్లో వస్తుందన్నమాట. సో వికాస సూత్రాలు లేదా నియమాలు 10 ఉన్నాయి అనమాట. ఫస్ట్ది వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది అంటే వికాసం అనేది నిరంతరమైన ప్రక్రియ అనమాట. ఊమ్ టు టూమ్ అంటే గర్భం దాల్చిన నుండి మనం సమాధి వరకు అంటిని కానించి అని తీసుకోకూడదు. గర్భంలోనే వికాసం అనేది సాగుతుంది. సో ఊమ్ టు టూమ్ వికాసం ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది అంటే వికాసం అనేది ఒక వరుస క్రమాన్ని పాటిస్తుంది అనమాట. ఎలా అంటే LSIW మనకి తెలుసు కదా, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. అంటే లిజనింగ్ తర్వాత స్పీకింగ్, స్పీకింగ్ తర్వాత రీడింగ్, రీడింగ్ తర్వాత రైటింగ్. అంటే ఇక్కడ మనకి తరువాత అనేది కీవర్డ్ అనమాట దీనికి. సో తాడంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అంటే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. అంటే క్లాస్లో స్టూడెంట్స్ని తీసుకున్నాం అనుకున్నా, ఆ స్టూడెంట్స్కి అందరికీ ఒకే మార్కులు రావు కదా. సో ప్రజ్ఞ అనేది వేరుగా ఉంటుంది. సో వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయన్నమాట వికాసంలో కూడా. వికాసం ఒక పరస్పర చర్య అనమాట. అంటే అనువంశికత ప్రభావం ఉంటుంది, అలానే పరిసర ప్రభావం కూడా ఉంటుంది. వికాసాన్ని అంచనా వేయచ్చు అంటే వికాసాన్ని అంటే 3 ఇయర్స్ బాబుని హైట్ని 15 ఇయర్స్ తర్వాత బాబు యొక్క హైట్ని అంచనా వేయచ్చు అనమాట. సో వికాసం సంచితమైనది. సో ఇక్కడ ఆధారంగా అనే ఇది కీవర్డ్ అనమాట. ఇక్కడ తరువాత అని ఇక్కడ ఆధారంగా, ఇవి 2 కన్ఫ్యూజన్ అవుతారు. సో ఎట్లా అంటే వికాసం వరుస క్రమమైంది, వికాసం సంచితమైనది. అంటే ఫస్ట్ పిల్లవాడు ఈత నేర్చుకుంటాడు, తర్వాత ఈ గీత ఆధారంగా ఇటొక గీత, ఇటొక గీత, ఇటొక గీత గీసి త్రిభుజం నేర్చుకుంటాడు. ఇదే గీతను యూజ్ చేసి ఈ గీత, ఈ గీత, ఈ గీత, ఈ గీత ఇట్లా యూజ్ చేసి చతురస్రాన్ని నేర్చుకుంటాడు. అంటే ఈ గీత ఆధారంగా ఇట్లా నేర్చుకుంటాడు అనమాట. ఇదనేది తరువాత అంటే దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది. అంటే ఈ రెండిటికి డిఫరెన్స్ ఇదనమాట. ఈ 2 కన్ఫ్యూజన్ అవుతారు. సో ఇది ఇస్తేనేమో తరువాత అని వస్తుంది, సంచితమైన అనే దానికేమో ఆధారంగా అని వస్తుంది. వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు. అంటే చిన్నప్పుడు ఒకలా సాగుతుంది వికాసం, పెద్ద అయ్యే కొద్దీ ఒకలా సాగుతుంది వికాసం. సో ఎప్పుడు ఒకే విధంగా ఉండదు వికాసం. సో వికాసం సాధారణ టు నిర్దిష్ట దిశగా సాగుతుంది. అంటే తెలిసిన దాని నుండి తెలియని దానికి వెళ్తుంది అనమాట వికాసం. ఎట్లా అంటే చిన్నప్పుడు సాధారణంగా ఉన్నప్పుడేమో పిల్లిని చూసి పులిని కూడా పిల్లి అనుకుంటాడు. అదే నిర్దిష్టంకి పిల్లి పిల్లే, పులి పులే అని నిర్ణయాన్ని మార్చుకుంటాడు. అది నిర్దిష్టం.
సో వికాసం ఏకీకృతం మొత్తం అంటే వికాసం వివిధ వికాసాల పరస్పర సంబంధంగా సాగుతుంది. అంటే మానసిక వికాసం కానీ, నైతిక వికాసం కానీ, ఉద్వేగ వికాసం కానీ, శారీరక వికాసం కానీ అన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూ ఉంటాయి అన్నమాట. సో వికాసం ఖచ్చితమైన దిశగా సాగుతుంది. ఈ టాపిక్ నుండి కన్ఫామ్గా బిట్ వస్తుందన్నమాట. ఇది అంచనా వేయొచ్చు. ఇది ఈ 2 టాపిక్స్, అదేవిధంగా ఇది ఈ 3 టాపిక్స్ నుండి కన్ఫామ్గా బిట్ వస్తుంది అనమాట. సో ఖచ్చితమైన దిశగా సాగుతుందంటే దీంట్లో 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి స్థిర పాదాభిముఖంగా సాగుతుంది, సమీప దూరస్థంగా సాగుతుంది వికాసం అనేది. ఎట్లా అంటే స్థిర పాద అంటే తల నుండి పాదాల వైపుకు సాగితే అది స్థిర పాదాభిముఖం. అది సమీప దూరస్థ అంటే మధ్యలో నుండి అంటే ఫస్ట్ పెద్ద కండరాల నుండి చిన్న కండరాల వైపుకు సాగితే అది సమీప దూరస్థ నియమం అనమాట. సో ఇక్కడ మనకి ఈ 10 వికాస సూత్రాలు ఉన్నాయి కదా. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగాడు, సరైన ప్రవచనం అంటే వికాసం స్వల్పకాలికమైన ప్రక్రియ కాదు, వికాసం వైయక్తిక భేదాలు ఉండవు అంటే కాదు, వైయక్తిక భేదాలు ఉంటాయి, వికాసంలో అన్ని అభివృద్ధి దశలో ఒకే విధంగా ఉండదు, వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము, వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు అంటే అంచనా వేయొచ్చు అన్నమాట. దీంట్లో సరైనది ఏంటిదంటే థర్డ్ వన్. భాషా వికాస దశల వరుస క్రమంలో 3వ దశ ఏంటిది అని అడిగాడు. అసలుకి భాషా వికాస దశలు ఎన్ని రకాలు అంటే 4 రకాలు. సో అవి ఏంటంటే ప్రాగ్భాషా దశ లేదా పూర్వ భాషా దశ, ముద్దు మాటల దశ, శబ్ద అనుకరణ దశ, భాషా అవగాహన లేదా శబ్ద గ్రాహ్యక దశ. సో ఇవి 4 అనమాట. సో ఇక్కడ ప్రాగ్భాషా దశ తీసుకుంటే 0 to 4 నెలలు, ముదు పలుకుల దశ ఏమో 4 నుండి 12 నెలలు, శబ్ద అనుకరణ దశ 1 year నుండి 1.5 year వరకు, అదే భాష అవగాహన దశ 1.5 year నుండి 10-12 years వరకు అనమాట. సో ఇక్కడ మనకి అడిగింది ఏంటి, 3వ దశ ఏంటిదంటే ఇక్కడ 3వ దశ ఏముంది, శబ్ద అనుకరణ దశ. సో ఇక్కడ శబ్ద అనుకరణ ఎక్కడుంది, ఇది అనమాట. సో ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది, ఇది థర్డ్ది, ఇది ఫోర్త్ది అనమాట. సో దీనికి ఆన్సర్ శబ్ద అనుకరణ దశ 3వది అనమాట. దమనం చేయబడిన అచేతనంలోని భావాలను వెలికి తీయడానికి సిగ్మండ్ ఫ్రాయిడ్ చేత చెప్పబడిన టెక్నిక్ అంటే సమగ్రాకృతి. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు, కంటెంట్లో వస్తుందన్నమాట. సో వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు మనకి అనువంశికవాదులు పరిసరవాదులు అనే ఉంటారనమాట. సో అనువంశికవాదులు ఎవరు, పరిసరవాదులు ఎవరు అనేది తెలిసి ఉండాలన్నమాట. సో అనువంశికవాదులు వీళ్ళు ఉన్నారనమాట. ఎవరెవరు, గొడ్డార్డ్, డగ్డేల్, ఆల్ఫోర్డ్, పియర్సన్, విన్షిప్, గాల్టన్, కెల్లాక్ దంపతులు. వీళ్ళని ఎలా గుర్తుపెట్టుకోవాలి, గోడా ఆపి గాకే అని గుర్తుపెట్టుకోండి. గొడ్డార్డ్ కలికా అనే సైనికుడిపై ప్రయోగాలు చేశాడు. డగ్డేగల్ జూక్స్ అనే నేరస్తుడిపై ప్రయోగం చేసి ద జూక్స్ అనే గ్రంథాన్ని రచించాడు. ఆల్పోర్డ్ అనేది అనువంశికత, ఆయన దుఃఖానికి అండ్ వ్యక్తుల మధ్య సంబంధాన్ని ప్రయోగాలు చేశాడనమాట. పియర్సన్ ఏమో డార్విన్ కుటుంబం, హోమిని కుటుంబంపై ప్రయోగాలు చేశాడు. విన్షిప్ ఎడ్వర్డ్ కుటుంబంపై పరిశోధన చేశాడు. గాల్టన్ రాజవంశస్థులపై ప్రయోగాలు చేశాడు. అదే గాల్టన్ యొక్క గ్రంథం ఏమంటే హిడిటరీ జీనియస్, ఇది టెట్లో అడిగాడనమాట. ఈ జూక్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట గ్రంథం. తర్వాత కెల్లాక్ దంపతులేమో డొనాల్డ్ అంటే తన సొంత శిశువు అనమాట కెల్లాక్ దంపతులకి. అలాగే గువా అంటే చింపాంజీపై ప్రయోగాలు చేశారనమాట. వీళ్ళు అనువంశికవాదులు అనమాట. సో ఇక్కడ మనకి సమర్థించే వాళ్ళు పియర్సన్ డార్విన్ కుటుంబమే కదా. విమన్ అనే ఆయన పరిసరవాది అనమాట. స్కోడక్ ఈయన పరిసరవాది. గొడ్డాన్ ఈయన పరిసరవాది అనమాట. సో ఇక్కడ అనువంశికవాదులు ఎవరున్నారంటే పియర్సన్ మాత్రమే ఉన్నాడు. పిల్లల వారి స్నేహితుల్లో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడే క్రీడా రకం అంటే ఏకాంత క్రీడ అనేది కుటుంబంలో చేస్తారు. ఈ క్రీడ ఉండదు, సమాంతర క్రీడ, సహకార క్రీడ ఉంటాయి. సో ఫస్ట్ మొదటి సాంఘిక కృత్యం ఏమని చెప్పవచ్చు అంటే సమాంతర క్రీడ అని చెప్పొచ్చు. చూడండి క్రీడలు, మొదటి క్రీడ ఏమో ఏకాంతర క్రీడ, సెకండ్ది సమాంతర క్రీడ, థర్డ్ది సంసర్గ క్రీడ, ఫోర్త్ది సామూహిక క్రీడ. అంటే సమాంతర క్రీడ అనేది మొదటి సాంఘిక కృత్యంగా అంటే స్నేహితులతో ఆడుకుంటూ ఉంటారనమాట. సో ఈ ఇయర్స్ కూడా చూసుకోండి. ఏకాంతర క్రీడేమో 2 years దాకా ఆడుకుంటూ ఉంటారు, సమాంతర క్రీడేమో 2 to 3 years దాకా
ఆ సంసర్గ క్రీడేమో 3 to 4 years దాకా, సామూహిక క్రీడేమో 3 to 5 years దాకా. సహజాతాలు వాటి ఉద్వేగాలకు సంబంధించి సరైన జత. పితృ ప్రవృత్తి అంటే కోపం కాదు, కుతూహలం భయం కాదు, నవ్వు ఉత్సాహం, నిర్మాణం జుగుప్స అంటే వీటిది సహజాతాలు అనేది నవ్వు ఉత్సాహం అనేది కరెక్ట్ అనమాట. పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లో అవిపర్యాత్మక భావనాలోపం ఈ దశకు సంబంధించినది అని అడిగాడు. అంటే అసలుకి పియాజే ప్రకారం సంజ్ఞానాత్మక వికాసంలో ఎన్ని దశలు ఉన్నాయి అంటే 4 దశలు. సో అవేంటంటే 1 ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. సో ఇక్కడ మనకి అడిగింది ఏంటి, లోపాలు ఎక్కడ వస్తాయంటే పూర్వ ప్రచాలక దశలో వస్తాయి అన్నమాట. పూర్వ ప్రచాలక దశ 2 to 7 years అనమాట. సో పూర్వ ప్రచాలక దశలో 2 భాగాలు ఉంటాయి, ప్రాగ్భాషా దశ, అంతర్బుద్ధి దశ. ప్రాగ్భాషా దశమో 2 to 4 years, అంతర్బుద్ధి దశమో 4 to 7 years అనమాట. సో అట్లానే ఈ ప్రాగ్భాషా దశలో కూడా మళ్ళీ 2 ఉన్నాయి అనమాట, అంతర్బుద్ధి దశలో కూడా 2 ఉన్నాయి అనమాట. టాపిక్ నుంచి కన్ఫామ్గా బిట్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ లోపాలు ఉన్నాయి. అంటే మనం ఇక్కడ పిల్లల ప్రవర్తనను మనం పరిశీలించడానికి, టెస్ట్ చేయడానికి ఈ టాపిక్ నుండి ఎక్కువ బిట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఫస్ట్ది ప్రాగ్భాషా దశలో ఫస్ట్ది ఏంటంటే అహం కేంద్రవాదం లేదా స్వీయ కేంద్రవాదం. అంటే పిల్లవాడు సూర్యచంద్రుడు నాతో పాటే నడుస్తున్నాడని అనుకుంటా ఉంటాడు. అదే సర్వాత్మకవాదం లేకపోతే యానిమిజం అంటే బొమ్మలకి ప్రాణం ఆపాదించడం, మేక్ బిలీవ్ ప్లే అని చెప్పొచ్చు. అంతర్బుద్ధి దశ 4 to 7 years. దీంట్లో లోపాలు ఈ 2 లోపాల నుండి ఎక్కువ బిట్ వచ్చే అవకాశం ఉందన్నమాట, లేకపోతే ఇవి రెండింటి నుంచి ఇస్తాడు ఎక్కువ. సత్యాత్మక భావనాలోపం, పలుచుకునే భావనాలోపం అంటే దీనంటే ముందుకు చూస్తాడు కానీ వెనక్కి చూడు, అంటే 2 3 6 అని చెప్తాడు. అదేవిధంగా 3 2 ఎంతంటే చెప్పలేడు అనమాట. పలుచుకునే భావనాలోపం అంటే ఏకమితి ఆలోచన అని చెప్పవచ్చు. అంటే ఒక వస్తువు రూపం మారిన గుణం మారదు అని తెలియదు అనమాట పిల్లవాడికి. అంటే థమ్స్అప్ బాటిల్ ఉంది, థమ్స్అప్ బాటిల్ మనం తీసుకొచ్చి గ్లాస్లో పోసామనుకున్నా, థమ్స్అప్లో ఎక్కువ ఉన్నాయి గ్లాస్లో తక్కువ అయ్యే థమ్స్అప్ని మళ్ళీ గ్లాస్లో పోసామనుకున్నా, కాదు థమ్స్అప్లో నాకు థమ్స్అప్పే కావాలి గ్లాస్ వద్దు అని మారం చేస్తాడు. అంటే రెండిట్లో ఎక్కువ వెయిట్లో ఉన్నాయంటే థమ్స్అప్లో ఉన్నాయని చెప్తాడు, గ్లాసులో కూడా అవే ఉన్నాయి, కానీ ఇది ఆకారం అనేది ఎక్కువ పెద్దదిగా ఉంది కాబట్టి ఇది చెప్తాడు, ఇది ఆకారం చిన్నదిగా ఉంది కాబట్టి దీంట్లో తక్కువే ఉన్నాయని అనుకుంటాడనమాట పిల్లవాడు. సో ఇక్కడ మనకు అడిగింది ఏంటిది, అవి పర్యాత్మక భావన అంటే పర్యాత్మక భావన అని చెప్పవచ్చు. అంటే ఎక్కడ ఉంటుంది, పూర్వ ప్రచాలక దశలో ఉంటుందన్నమాట. వ్యక్తి యొక్క భవిష్యత్ సాధనకు సూచించుత నిష్పాదన అంటే సహజ సామర్థ్యాలని చెప్పవచ్చు. ఇది కంటెంట్లో వచ్చింది, దీనికి ఎక్స్ప్లెనేషన్ అనేది ఏం లేదు. శిక్షలు తప్పించుకోవడానికి విధేయత దశ కింది కోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందును. అంటే ఇది కోల్బర్గ్ నైతిక వికాసం నుండి వచ్చిందనమాట. కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాసాలు 3 స్థాయిలు ఉన్నాయన్నమాట. సో మూడు స్థాయిలు, అదే 6 దశలు ఉన్నాయి. సో ఫస్ట్ది పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి. సో ఇక్కడ మనకి శిక్షణ తప్పించుకోవడం అనేది ఫస్ట్ది అనమాట, పూర్వ సాంప్రదాయ స్థాయి. పూర్వ సాంప్రదాయ స్థాయిలో 2 దశలు ఉన్నాయి, విధేయత శిక్షణ. సెకండ్ది సహజ సంతోష అనుకరణ సాధనోపయోగ దశ. అంటే ఫస్ట్ దశ ఏంటంటే శిక్షణకు తప్పించుకోవడానికి చేసే పని, అంటే టీచర్ కొడుతుందేమో అని హోంవర్క్ చేయడం, అది విధేయత శిక్షణ అనమాట. సెకండ్ దశ ఏంటంటే బహుమతులు, నువ్వు పెన్ను ఇస్తే నేను క్యాప్ ఇస్తాను. అంటే 2 పిల్లలు ఉన్నారన్నమాట, ఆ పిల్లలు ఒక అబ్బాయి క్యాప్ పెట్టుకున్నాడు, ఒక అబ్బాయి ఏమో క్యాప్ లేదనమాట. సో ఈయన పెట్టుకున్న క్యాప్ ఈయనకి నచ్చింది, సో ఈయనకి పెన్ను లేదనమాట. సో ఈయన పెన్ను ఈయనని అడుగుతాడు, సో నేను నీకు పెన్ను ఇస్తాను, నువ్వు నాకు క్యాప్ ఇస్తావా అని అడుగుతాడు అనమాట. ఆ దశ అనేది సహజ సంతోష అనుకరణ సాధనోపయోగ దశ అని చెప్పవచ్చు. సో ఇక్కడ ఏంటంటే శిక్షణ తప్పించుకోవడానికి అంటే పూర్వ నైతిక లేదా పూర్వ సాంప్రదాయ స్థాయి అని చెప్పవచ్చు. పిల్లవాని వ్యాస రచన పోటీల్లో పాల్గొనాలని ఉన్నప్పటికీ సరిగా రాయలేనని, బహుమతులు రాదని భయపడి పాల్గొనక పోవడంలో రక్షక తంత్రం. అంటే భయపడ్డాడనమాట, అంటే తప్పించుకుంటున్నాడు, అంటే ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి అట్లా చెప్తున్నాడు అనమాట. నేను సరిగా రాయలేను, బహుమతులు నాకు రావు అని తప్పించుకోవడానికి చెప్పాడనమాట ఈ మాటలు. ఎక్కడి నుంచి వచ్చిందంటే రక్షక తంత్రాల నుండి వచ్చిందనమాట. టెక్స్ట్ బుక్లో మనకి 8 రక్షక తంత్రాలు ఉన్నాయి. ప్రతిగమనం అంటే ఏంటంటే చిన్న పిల్లలాగా ప్రవర్తించడం. తదాత్మీకరణం అంటే తాను సాధించలేని విజయాలను
ఇతరులు సాధించడంలో తనను తాను చూసుకొని ఆనందించడాన్ని తదాత్మీకరణం అంటారు. ప్రక్షేపణం, ఒకరి మీద కోపం మరొకరి మీద చూపడం. అంటే ఇప్పుడు ఆఫీస్లో బాసు తిడితే హస్బెండ్ వచ్చి వైఫ్ మీద కోపడడాన్ని అలా. ఉపసంహరణ అంటే ఒక సంఘటనను తప్పించుకోవడానికి చెప్పే సాకులు అనమాట. సో ఇక్కడ రాదని భయపడుతున్నాడు, తప్పించుకోవడానికి సాకులు చెప్తున్నాడు కదా, సో ఇది ఉపసంహరణ అని చెప్పొచ్చు. ప్రమీలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో సీటు వచ్చింది. ఆ కళాశాల అంటే ఆమెకు ఇష్టం, కానీ హాస్టల్లో ఉండాలంటే ఆమెకు అయిష్టం. ఈ సంఘర్షణ అంటే ఇది సంఘర్షణ నుండి వచ్చిన ప్రశ్న అనమాట. సో సంఘర్షణలు ఎన్ని రకాలంటే 4 రకాలు. ఎవరి ప్రకారం అంటే కట్ లెవింగ్ ప్రకారం సంఘర్షణలు 4 రకాలన్నమాట. సో ఉపగమ పరిహార ఉపగమ పరిహార ఉపగమ పరిహార అంటే 2 ఇష్టము లేదా 2 పనులు వచ్చు అనే వాటి మీద ఏది ఎంచుకోవాలో అనే సందిగ్ధంలో పడడాన్ని ఉపగమ అని చెప్పవచ్చు. అది పరిహార అంటే 2 అయిష్టాలు 2 ప్రశ్నలు రావు, సో ఆ రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకోవడానికి ప్రయత్నించే సంఘర్షణ అనమాట. అదే ఉపగమ పరిహార అంటే ఒకటి వచ్చు ఒకటి రాదు అలా ఆయన చెప్పొచ్చు. లేకపోతే చెట్టు మీద మామిడికాయలు ఉన్నాయి, సో ఆ మామిడికాయలు తీసుకొని తినాలని ఉంది, అలా అని చెట్టు ఎక్కితే భయపడతానని భయము ఉంది, తినాలని ఉంది, భయము ఉంది. సో అలాంటప్పుడు ఉపగమ పరిహార అని సంఘర్షణ మధ్య ఉంటుందన్నమాట. ఉపగమ పరిహార అంటే 2 ఉపగమలు 2 పరిహారాలు అంటే ఆపోజిట్లో ఉండాలి మళ్ళీ. అంటే ఒకటి ఉపగమ ఉండాలి, ఒక పరిహార ఉండాలి. అదేవిధంగా ఒక పరిహార ఉండాలి, ఒక ఉపగమ ఉండాలి. అంటే ఒక ఉద్యోగ వ్యక్తిని తీసుకున్నాం అనుకున్నా, 2 టీచర్ పోస్టులు వచ్చినాయి అన్నమాట. ఒకటేమో ఎక్కువ జీతం ఉన్నది కానీ దూరం ఎక్కువ, ఒకటేమో తక్కువ జీతం ఉన్నది తక్కువ దూరం. సో ఏది బెటర్ అని ఎంచుకోవడంలో సంఘర్షణ పడుతూ ఉంటాడు. సో సంఘర్షణ టాపిక్ ఇదనమాట. కానీ ఇక్కడ ఏమడిగాడు, ఇక్కడేమో ఒకటి ఇష్టం ఒకటి అయిష్టం. సో ఏమని చెప్పవచ్చు, ఉపగమ చెప్పవచ్చా, ఉపగమ పరిహార చెప్పవచ్చా, పరిహార చెప్పవచ్చా, ఉపగమ లేదా పరిహార అని చెప్పవచ్చా. ఏదని చెప్పవచ్చు అంటే ఉపగమ పరిహార అంటే ఒకటి ఇష్టం ఒకటి అయిష్టం అని చెప్పవచ్చు. ఈ వానిలో గౌణ అవసరం అంటే అబ్రహం మాస్లో ప్రకారం అవసరాలు 5 రకాలు. సో 5 రకాల్లో ఫస్ట్ 2 అంటే శారీరక అవసరాలు, రక్షణ అవసరాలు, ఈ రెండింటిని కలిపి ప్రాథమిక అవసరాలని చెప్పవచ్చు. అదే ప్రేమ, గుర్తింపు, గౌరవ, ఆత్మ ప్రస్తావన, ఈ 3 కలిపి ద్వితీయ లేదా గౌణ అవసరాలుగా చెప్పవచ్చు. సో ఇక్కడ గౌణ అవసరం అంటే ఆహారం కాదు, నిద్ర కాదు, నీరు కాదు, ఈ 3 అనేవి ప్రాథమిక అవసరాలు. గుర్తింపు అనేది గౌణ అవసరం కింద వస్తుందన్నమాట. సంసిద్ధత నియమము, అభ్యాస నియమము, ఫలిత నియమము క్రింది సిద్ధాంతం యొక్క ఫలితము. అంటే ఇది అంతర్దృష్టి కాదు, యత్నదోష, శాస్త్రీయ నిబంధన, కార్యసాధక నిబంధన. అంటే తారండైక్ చెప్పాడనమాట 3 నియమాలు. ఏమేంటి, సంసిద్ధత, అభ్యసన, ఫలిత. సో ఇది తారండైక్ యొక్క. సో ఇక్కడ అంతర్దృష్టి, యత్నదోష, శాస్త్రీయ, కార్యసాధక. సో ఈ 4గిట్లో కన్ఫామ్గా 2 బిట్స్ వస్తాయి అనమాట. కన్ఫామ్ అంటే అభ్యసన సిద్ధాంతాలు ఉంటాయి, ఆ అభ్యసన సిద్ధాంతాల్లో కన్ఫామ్గా 4 బిట్స్ వస్తాయి. సో ఇది కూడా అభ్యసన సిద్ధాంతంలోతే, ఇది కూడా అభ్యసన సిద్ధాంతంలోతే, కానీ ఇది బండూరాది. ఇతరుల నుండి ఏమి ఆశించకుండా స్వీయ ప్రమాణాలను పొందడానికి ఉద్దేశించబడిన పునర్బలన రకం. అంటే బండూరా ప్రకారం 3 బలనాలు 3 రకాలు అనమాట. అవి ఏంటంటే ప్రత్యక్ష పునర్బలనం, పరోక్ష పునర్బలనం, స్వీయ పునర్బలనం. సో ఇక్కడ స్వీయ ప్రమాణాలు అంటే ప్రత్యక్షం అంటే చూసి పునర్బలనించడం, పరోక్ష అంటే పరోక్షంగా పునర్బలనించడం, స్వీయ అంటే తనకు తాను పునర్బలనించుకోవడం. ఇంకా ఆన్సర్ స్వీయ పునర్బలనం అనమాట. బోబో బొమ్మలపై ప్రయోగాలు చేసింది ఎవరంటే బండూరా.